రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదినటువంటి వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనము నుండి లేవియా కాండము 25వ అధ్యాయము 4వ వచనం. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫల వృక్షముల తోటను శుద్ధి పరచకూడదు. దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన ఒక మాట ఏంటంటే, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పాడు ఈ విషయాన్ని, మీరు భూమిని 7 సంవత్సరాలు మీకున్నప్పుడు మీ భూమిని 7 సంవత్సరాలు కూడా మీరు పరిపాలించకూడదు. 7 సంవత్సరాల కాలం తర్వాత 7వ సంవత్సరం విశ్రాంతి కాలం అన్నాడు దేవుడు. అంటే 6 సంవత్సరాలు మీరు భూమిని మీ ఇష్టం వచ్చినట్టుగా పండించుకోవచ్చు. 6 సంవత్సరాలు మీకు ఇష్టమైన పంట వేసుకోవచ్చు. 6 సంవత్సరాలు భూమిలో ఏ పంట అయినా మీరు పండించుకోవచ్చు. కానీ 7వ సంవత్సరం మాత్రం భూమిని మీరు ఖాళీగా వదిలేయాలి. ఆ భూమిలో ఏ పంట వేయకూడదు, ఏ విత్తనము విత్తకూడదు అని దేవుడు చెప్పాడు. ఎందుకు, కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు వదిలేయమన్నాడు, మనుషులు ఎందుకు వేస్తారో, ఎందుకు అలా చేస్తారో కొన్నిసార్లు తెలియదు. కానీ మనకి మనుషులు దేవుడు చెప్పినట్టుగా ఎందుకు చేయరా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు ఎందుకు చెప్పాడు, 6 సంవత్సరాల భూమిని పండించి 7వ సంవత్సరం దాన్ని ఖాళీగా వదిలేయాలి. ఎందుకు చెప్పాడంటే, ఆ 6 సంవత్సరాలు పండిన పంట సమృద్ధిగా పండిద్ది. 7వ సంవత్సరం ఆ భూమి అంతా మరలా అది ఆ భూమి అంతా కూడా దాన్ని మరలా సత్తువ దానికి రావాలంటే మరలా ఆ భూమి మరలా తన కోల్పోయిన సత్తును తెచ్చుకోవడానికి మరలా 1 సంవత్సరం టైం పడుతుంది. అందుకే ఆ సంవత్సరం ఖాళీగా భూమిని వదిలేస్తే ఆ భూమిలో మరలా సారం మళ్ళీ వస్తుంది. అందుకే దేవుడు 1 సంవత్సరం వదిలేయమన్నాడు. కొంతమంది ధనం మీద ఆశ కలిగి, ఇంకా సంపాదించాలని ఆశ కలిగి ఆ 7వ సంవత్సరం కూడా పండించేసి పంట వేసి ఏదో ఇంకా అనుకుంటారు. కానీ అప్పుడు సరిగ్గా దిగుబడి రాక 7వ సంవత్సరం కూడా పంట వేస్తే ఏమవుద్దంటే, ఇంక సరిగ్గా దిగుబడి రాక, ఆ దిగుబడి రాని కారణాన్ని బట్టి అనేకమైనటువంటి మనుషులనే చంపే విషపూరితమైన రసాయనాలు కూడా చల్లి మరీ పంటలు పండించి ఈరోజు మనుషులు ఆరోగ్యాలు కోల్పోతూ ఉన్నారు. దీని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనిషి 6 దినాలు నువ్వు కష్టపడి పని చేసుకోమన్నాడు దేవుడు. 7వ దినం విశ్రాంతి దినము ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి అన్నాడు. అంటే రెస్ట్, భూమికి రెస్ట్ కావాలి, మనిషికి రెస్ట్ కావాలి. అందుకే దేవుడు 6 దినాలు కష్టపడు, 7వ దినాన దేవుని సన్నిధిలో నీకు విశ్రాంతి దినము. దేవుని మందిరంలో నువ్వు ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. కానీ కొంతమంది చెప్పాను కదా, ధనం మీద ఆశ, డబ్బు మీద ఆశ, ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి, ఆ రోజు కూడా ఏదోటి చేసేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా వారు విశ్రాంతి తీసుకుండా, రెస్ట్ తీసుకుండా కష్టపడి ప్రయాసపడేటువంటి పరిస్థితులు చాలామందిలో కనబడుతున్నాయి. అందుకే అప్పుడు ఏమవుతుందంటే, జబ్బులు, బలహీనతలు, వ్యాధులు, అనారోగ్యాలు, ఈ వారమంతా కష్టపడింది మొత్తం కూడా నెక్స్ట్ డే ఏం చేయాలంటే హాస్పిటల్లో పోయాలి. ఇదంతా తీసుకెళ్ళి దీనికి అది కూడా సరిపోదు. అసలు ఆ వారమంతా కష్టపడింది కూడా సరిపోదు, అంతా తీసుకెళ్ళి హాస్పిటల్లో పోయాలి. తప్పదు పరిస్థితి. అందుకే దేవుడు అన్నాడు, భూమికి ఈ విధంగా 7వ సంవత్సరం రెస్ట్ ఇస్తే మళ్ళా తన సారము పొందుకుని మరలా నెక్స్ట్ సంవత్సరం అది సమృద్ధి పంట ఇవ్వాలంటే ఆ సంవత్సరం దాన్ని ఖాళీ వదిలేయాలి. మనిషి కూడా, నరుడు కూడా 6 దినాలు కష్టపడి పని చేయాలి, 7వ దినాన్ని విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అది దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించిన పద్ధతి, విధానం. ఇదే పద్ధతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ మనకు నేర్పిస్తున్నాడు. నిజంగా నీవు ఇలాగే చేస్తున్నావా? నీవు కూడా, లేదా నీవు కూడా 7వ దినం కూడా విశ్రాంతి దినం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆదివారపు దినం కూడా నువ్వు ఇంకా ఏదో కావాలి అని ఆశపడి పరుగులు ఎడితే నువ్వు బలహీనుడు అవుతావు. తర్వాత నువ్వు కష్టపడింది కూడా నీ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోదు. అలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, 7వ దినం విశ్రాంతి దినం మనమందరము కుటుంబాలతో కలిసి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి సంసిద్ధపడి ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈరోజు
ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. నీవు నీ కుటుంబం ఖచ్చితంగా 7వ రోజు మనకు ఆదివారం దినాన దేవుని సన్నిధిలో కనబడాలనే ఉద్దేశంతో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. నిజమే, ఈ లోకంలో ప్రభా మనుష్యులు అత్యాశక్తికి పోయి, దురాశకు పోయి సమస్తం కోల్పోయే పరిస్థితి ఈరోజు చాలామంది తెచ్చుకుంటున్నారు. మేము అలా కాకుండా అలనాడు ఇశ్రాయేలు వాళ్ళతోనే చెప్పావు, 6 సంవత్సరాలు పంట పండించాలి, 7వ సంవత్సరం భూమిని ఖాళీగా వదిలేయాలి, 6 రోజులు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి దినం నీ సన్నిధిలో మేము గడపాలి. ఇది నువ్వు మాకు నేర్పించిన ఆత్మీయ పాఠం. కనుక మేము అలాగ ఉంటున్నామా లేదా? ఒకవేళ అలా లేని పరిస్థితి మాకుంటే మమ్మల్ని క్షమించి, ఇకనైనా మేము ప్రభా ఖచ్చితంగా ఆదివారపు నీ సన్నిధిలో కనపడే భాగ్యం మా అందరికీ, మా కుటుంబాలకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.